మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? కాదని కాదు, కానీ మీకున్న శరీర లాఘం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలు అంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. అగ్రజుడు గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు? చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంత్యం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే. నువ్వు యుద్ధము ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వ ప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షణ చేయించాం.
ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావలి అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషుడు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమారా, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేక్షం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననులకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని, ఇక నుంచి ఏ యజ్ఞ యాగాదులలో గాని ఏ శుభకార్యముల యందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని శాసించుతుంది. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి, సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడవై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యవాదాలు. ఓం నమో రాధపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః.